ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులరా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృప కలిగిన తండ్రి మన జీవితాల్లో అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినము 10వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవత దేవునికి మహిమ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము నడిపింపును ఆయన యొక్క ఆశీర్వాదాలతో నింపబడిలాగున ప్రార్థన పూర్వకంగా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. ముఖ్యంగా మొదటిగా వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము అన్నారు. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ మాటలో చెప్తున్నాడు, బలవంతుడవు కమ్ము అని. ఇది కేవలము శరీర బలాన్ని గురించి మాత్రమే కాదు, ఇది ఆత్మీయ బలాన్ని గురించి చెప్తున్న మాట. దేవుని సేవలో ఉండేవారికి శోధనలు, బాధలు, నిరుత్సాహాలు తప్పవు. కానీ పౌలు చెప్తున్నది, నీ బలము నీలో కాదయ్యా, యేసుక్రీస్తునందున్నటువంటి కృపలో ఉన్నది అని చెప్తున్నారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో కృప అనే మాటను గురించి చెప్తూ, కృప మన బలహీనతలో దేవుని శక్తి పని చేయటమే అది కృపగా వర్ణించబడుతుంది. మన ప్రయత్నం కాదు, దేవుని కృపే మనల్ని నిలబెడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము ఏ పనిని నువ్వు నిర్ణయించుకున్నావు, ఏ నిర్ణయంలో నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు? ఒకవేళ కష్టం వచ్చింది అని బాధపడుతున్నావా? వదలొద్దు. ఎందుకంటే నిన్ను బలపరిచే దేవుడు నీతో కృపను విస్తరింపచేస్తున్నారు. తిమోతికి సమాజ నాయకుడిగా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అవును, క్రొత్త విశ్వాసులను బలపరచాలి, వాక్యాన్ని బోధించాలి, తప్పుడు బోధలు ఎదుర్కోవాలి. అందుకే పౌలు అంటున్నారు, నీ శక్తితో కాదు, క్రీస్తు కృపతో బలంగా నిలబడు. ఈరోజు నువ్వు చేసే పోరాటం ఏదైతే ఉందో, ఈరోజు నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, నీ సొంత ప్రయత్నం, నీ సొంత శక్తి కాకుండా క్రీస్తు కృపలో బలంగా నిలబడు. కష్టాలు వచ్చినప్పుడు కూడా వదిలిపెట్టొద్దు. చాలామంది కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టడానికి గల కారణం ఏమిటంటే, మేము బలహీనంగా ఉన్నాము అనేటువంటి భావన. వాస్తవానికి మనం పులి అలాగే దుప్పే గురించి మనం వింటూ ఉంటాం. ఈ జింక చాలా వేగంగా పరిగెడుతుంది, కానీ పులి అంత వేగంగా చిరుతపులి పరిగెట్టలేదు. కానీ ఆ చిరుతపులి ఆ దుప్పెని ఎలా పట్టుకుంటుందయ్యా అన్నట్లయితే, ఆ దుప్పిలో ఉన్నటువంటి భయమే ఈ చిరుతపులికి దొరికేలా చేస్తుంది. వాస్తవానికి తన శక్తిని ఉపయోగించి పరిగెట్టడం మొదలు పెడితే చిరుతపులి కంటే చాలా వేగంగా పరిగెట్టగలిగింది. కానీ ఎందుకు దొరుకుతుంది అనంటే, తనలో ఉండేటువంటి భయం. కనుక ఈరోజు ఏ భయంతో నువ్వు ఉన్నావో దేవుడు తన కృపచేత నేను శక్తివంతుడిగా చేస్తున్నారు. ఒకవేళ కష్టంలో ఉండి నీ ప్రయత్నాలన్నీ విఫలపరుచుకుంటూ ఉదయకాల సమయంలో ప్రభు నీతో చెప్తున్న మాట, కష్టాలు వచ్చినప్పుడు కూడా వదలకు, దేవుని కృపయందు నమ్మిక ఉంచు. ఎందుకంటే అదే కృపలో ఇతరులను కూడా నువ్వు నిలబెట్టగలిగిన స్థితిలో ఉంటావు. ఈ లేఖ పౌలు తన జీవితం దగ్గరలో, అంటే ఆ యొక్క రోమ్ జైల్లో ఉండగా వ్రాశారు. ఆ సమయంలో చాలా తీవ్రమైన ఒత్తిడి, క్రైస్తవులు రోమన్లు వేధిస్తున్న సమయం. అందుకే పౌలు తిమోతిని ధైర్యపరుస్తున్నాడు, నేను ఇప్పుడు శ్రమలో ఉన్నాను, కానీ నువ్వు భయపడకు, దేవుని కృప నిన్ను నిలబెడుతుంది. ఆత్మీయ వారసత్వం లాంటి మాటలు పౌలు తన సేవను తిమోతికి అప్పగించి చెప్పి ప్రేమతో నిండినటువంటి సూచనలు చేస్తున్నారు. ప్రియులారా, కొరింథీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనతలో అది మనకి పరిపూర్ణమైన శక్తినిస్తుంది. అలాగే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు యేసునందు బలవంతులుగా ఉండుడి అన్నారు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4:13లో, నన్ను బలపరచును వాని యందు నేను సమస్తమును చేయగలనని చెప్తున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, ధైర్యముగా ఉండము, నేను నీకు తోడుగా ఉండేదనని దేవుని మాటలు చెప్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఒక బలమైనటువంటి రాయిని తోటలో నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పిల్లవాడు ఎంత శక్తిని ఉపయోగించినా రాయి కదలట్లేదు. ఈ లోపల తండ్రి వచ్చాడు, నువ్వు నీ శక్తి అంతా ఉపయోగించావా, రాయి కదలట్లేదని. ఆ పిల్లవాడు అంటున్నాడు, అవును డాడీ, నా శక్తి అంతా ఉపయోగించి తోస్తున్నాను అన్నారు. అప్పుడు అన్నారు కదా, ఆ తండ్రి అంటున్నాడు, లేదు నాయనా, ఎందుకంటే నీ శక్తి అంటే నీ ఒక్కడి శక్తి కాదు, నీ పరిపూర్ణ శక్తి ఏంటో తెలుసా? నీ తండ్రిగా నన్ను కూడా పిలిచి నన్ను కూడా ఈ పనిలో పాల్గొనమన్నప్పుడు మనిద్దరం కలిసి ఈ రాతిని మనం పొర్లించగలుగుతాం.
అది నీ పరిపూర్ణమైన శక్తి. నీ శక్తి ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉన్న శక్తిని నువ్వు కొలుచుకోవద్దు. నీ తండ్రి శక్తిని కలిపి ఇది నీ పరిపూర్ణమైన శక్తి అను. అప్పటి వరకు ఆ పిల్లవాడు తానే తోస్తున్నాడు, నాలో ఉన్న శక్తి అంతా ఉపయోగించాలని అనుకుంటున్నాడు. ఆ పిల్లవాడికి తెలియదు ఏమిటంటే తన పరిపూర్ణ శక్తి తన తండ్రి చేతులు కూడా కలిపినప్పుడే వస్తుందని. అవును, ఈరోజు నీ పరిపూర్ణమైన శక్తి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నట్లయితే నీ తండ్రి చేతులు కలపబడాలి. ఈ దినమంతట్లో ఏ కష్టం వచ్చినా కూడా నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టదు. ఎందుకంటే దేవుడు తన కృప చేత నీలో పని చేయటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులరా, ప్రార్థించుకుందాం. మరి ఈరోజు దేవుని కృప మిత్తుపాడు ఆశ్రయపురంలో జరుగుతున్న అభిషేక ఆరాధన కొరకు అందరూ ఆహ్వానించబడుతున్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి, అలాగే ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ కృపను బట్టి నాయన కాలాలు సమయాలు మాకు అనుగ్రహిస్తున్న దేవ, ఈ యొక్క 10వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం నాయన శుక్రవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నదయ్యా. ప్రేమ కలిగిన దేవ, మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. నేడే రక్షణ దినమని మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం. ఈరోజు ఆశ్రయపురంలో జరుగుతున్న అభిషేకారాధన మహిమకరంగా జరగటానికి కృప దయచేయండి. ప్రాంగణం అంతా మీ మహిమ చేత నింపమని వేడుకుంటున్నాం. అలాగే నాయన గడిచిన దినం రాత్రి అంతా మీ కాపుదల్లో ఉంచారు. మరొక దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవ, ఈ దినంలో పనిచేయటకు శక్తిని, నిర్ణయాలు తీసుకోవటానికి జ్ఞానాన్ని, మీ నడిపింపును దయచేయండి అయ్యా. ఇదిగో నాయన మా పాదాలు చిక్కుపెట్టడానికి అపవాది అనేక రీతిలుగా ప్రయత్నిస్తున్నారు అయ్యా. మీ కాపుదలు అనుగ్రహించండి, మేలైన మార్గంలో నడిపించండి. ఈ దినం మొదలుకొని ఎంతమంది వ్యక్తులు నైనా మేము ఎదుర్కోబోతున్నామో, ఏ రీతిగా మాట్లాడబోతున్నామో నైనా మరి కుటుంబంలోనే కానీ అయ్యా, ఇదిగో నాయన మా పని చేసే యజమానులు, తోటి పనివారే కానీ అయ్యా జ్ఞానయుక్తంగా మాట్లాడటం మాకు నేర్పించండి నా తండ్రి. మా సొంత కార్యములు మాత్రమే కాకుండా దేవా, మీ చిత్తాన్ని జరిగించే వారిగా ఉండడానికి మీ వాక్యాన్ని ప్రేమించే మనసును మాకు దయచేయండి అయ్యా. నాయన తొట్టిల్లకుండా కాపాడండి. లోకాశల వెంబడి పరిగెట్టక వాక్యాన్ని ప్రేమించే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. బిడ్డల యొక్క పనిపాట్లో వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారము, వ్యవసాయము, చేతి పనిని దీవించి నూరంతుల ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా. పని లేని వారి నిరుద్యోగుల విషయంలో మీ కృపనిచ్చి వారి ప్రయత్నాలు సఫలపరచమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయ్యా, ఇదిగో నాయన బలహీనులను బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి, మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. మా కుటుంబాలను దీవించండి అయ్యా. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మా కుటుంబంలో నాయన నిత్యము సంతోషం ఉండాలి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారం తొలగించండి అయ్యా. కుటుంబాల్లో శోధనలు తొలగించండి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు నాయన స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదలు అనుగ్రహించండి అయ్యా. ముఖ్యంగా ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు, ముఖ్యంగా వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు, ప్రయాణాలు, ఆసుపత్రికి వెళ్ళేవారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారితో మీరు తోడుగా ఉండండి. నిర్ణయాల్లో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవటానికి కృప దయచేయండి అయ్యా. దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. దినమేళ వారి కొరకు మొరపెట్టుచుంటుండగా మీ కృప చేత నింపండి. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. ఇదిగో నాయన ఈ దినం ప్రయాణం చేస్తున్న వారితో మీరు తోడుగా ఉండండి. పని లేని వారు, అక్కమ్మ లేని వారి విషయంలో కృప దయచేయండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో మీ కృపను బట్టి బలపరచండి. ఈ మా పరిచర్యను నాయన దీవించండి. ఆత్మల రక్షణ కొరకై ఏ దైవజనుడు నాయన వాక్యమును విత్తటానికి, ఏ దైవజనుడు ఈ దినం బయలుదేరి వెళుతున్నారో క్షేమకరమైన ప్రయాణం దయచేసి వారి పరిచర్య ఫలించుటకు కృప దయచేయండి అయ్యా. మా పరిచర్య కొరకై ప్రార్థిస్తున్నాం అయ్యా. బలపరచండి. సహకారులు, ప్రార్థన పరులు నాయన లిటిల్ హ్యాండ్స్ ప్రోగ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.